మోడల్ మండలంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. బాలాయపల్లి మోడల్ మండలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించడం జరుగుతోందని వెలుగు ఏపీఎం కిరణ్ అన్నారు. మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయంలో సంఘమిత్ర సభ్యులు వివోఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఏపీఎం కిరణ్ మాట్లాడుతూ మోడల్ మండలంగా తీర్చిదిద్దేందుకు చేపట్టవలసిన అంశాలు ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సామాజిక భద్రత, ఆస్తుల సృష్టి, సుస్థిర జీవనోపాధులపై అవగాహన కల్పించారు. గ్రామ స్థాయిలో వార్షిక ప్రణాళికలు రూపొందించి తద్వారా గ్రామాల అభివృద్ధి, మండల సమైక్య అభివృద్ధి ప్రణాళికలతో రాబోయే 5 ఏళ్లు మండలాన్ని మోడల్ మండలంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో శిక్షణాధికారులు చెంగలరాయలు, ఎల్సీసీసీ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మండల స్థాయిలో కూడా మనం ఈ రాబోయే 3 ఏళ్లలో ఏమేం కార్యక్రమాలు చేయాలి అనే విధానంతో మనం ఒక ప్రణాళికను తయారు చేసుకొని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం 8 అంశాల మీద దృష్టి పెట్టి మన వివో స్థాయిలో అలాగే ఎంఎస్ స్థాయిలో మార్పు అనేది తీసుకురాగలిగితే మనము మన సంఘమిత్రని మోడల్ మండలంగా చేసేదానికి ఆస్కారం ఉంది. జిల్లాలో మన తిరుపతి జిల్లాలో ఉన్న మండలాల్లో మన మండలం ఒకటి, 7 మండలాలని ఈ మోడల్ మండలాలుగా సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మన మండలం ఒకటి. ముఖ్యంగా మనం ఈ మార్పు 8 అంశాలకు సంబంధించి మనం ఆరోగ్యపరంగా, ఆరోగ్యం మీద, అలాగే విద్య మీద, అలాగే సామాజిక భద్రత మీద, అలాగే సామర్థ్యాల పెంపు మీద, సుస్థిర జీవనోపాధి మీద, నైపుణ్యాల పెంపు మీద, వ్యవసాయం మీద, వీటి మీద మనము దృష్టి పెట్టి మన గ్రామీణ ప్రాంతంలో ఎంతమంది దేని మీద ఆధారపడి ఉన్నారనేది ఒక ప్రణాళిక తయారు చేసుకొని వాళ్ళకి ఆర్థిక పరంగా ఎంత అవసరం అవుతుందనేది ఒక ప్రణాళిక తయారు చేసుకొని మనం మన ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళకి మన లాగిన్ ద్వారా నివేదిక పంపిస్తే వాళ్ళు సంబంధిత ఫండ్ని మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. తద్వారా మన సంఘాల్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఈ శిక్షణా నైపుణ్యాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా మనము తప్పనిసరిగా ఈ 8 అంశాల్లో మార్పు తీసుకొని వచ్చి ప్రతి సంఘంలో కూడా సభ్యురాలకు పూర్తిగా అవగాహన కల్పించి ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ శిక్షణా కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పుస్తక నిర్వహణకు సంబంధించి కూడా మన మండలంలో ఎండిఎంఎల్ కింద మన డబ్బులు మన లెక్కలకు సంబంధించి కూడా అన్ని సంఘబంధాల్లో మనం ఈ కార్యక్రమాలు చేస్తాం. మొదటగా 1/3 వంతు కింద మనం 11 వివోల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ 11 వివోల్లో కూడా ప్రతి గ్రూప్ దగ్గరకు కూడా వెళ్ళి మన డబ్బులు మన లెక్కల మీద పూర్తి అవగాహన కల్పించి వాళ్ళకి ప్రతి సభ్యురాలకు కూడా ఒక యాప్ని ఇన్స్టాల్ చేసి వాళ్ళ లెక్కలు వాళ్ళే చూసుకునే విధంగా కూడా మనం ఈ మా బాలాయపల్లి మండలం తరఫున సంబంధించి మనం చేయబోతున్నాం. కనుక తప్పనిసరిగా మనం అందరం కూడా ఇది మన ఈసీ మెంబర్స్ బాధ్యత. మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మీ ప్రణాళికని మీరే దగ్గరుండి తయారు చేసుకునే విధంగా ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో ఉంటుంది. మొదటి రోజు మనం ఇక్కడ శిక్షణ తీసుకుంటాము. రెండవ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక వివోని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్న గ్రామ సంఘం ఈసీ సభ్యులకి ఈ ప్రణాళిక సంబంధించి అంశాల మీద అక్కడ వాళ్ళతో క్రోడీకరించి ఏమేమి కావాలనేది నివేదిక తయారు చేసుకొని మూడవ రోజు మనం ఇక్కడ మళ్ళా సమావేశమయ్యి మన మండలం తరఫున ఏమేమి అంశాల పరంగా ఏమొచ్చాయనేది మనం ఇక్కడ క్రోడీకరించుకొని ఒక గ్రామానికి ఒక మండలానికి ఎంత కావాలనేది చూసుకొని మిగిలిన గ్రామాల అన్నింటిలో కూడా మనం తప్పనిసరిగా ఈ ఏఏపీవై మీద మనం ప్రణాళికలు తయారు చేసుకొని మొత్తం క్రోడీకరించుకొని మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్లాలని మీ అందరికీ ఈరోజు ఇక్కడ ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.